అన్నా ఏమైందన్నా? ఏం బాలింగ్ వేస్తాను? నీ వల్ల ఎప్పుడు మ్యాచ్లో ఓడిపోతానా? ఎప్పుడైనా మ్యాచ్ గెలిపి అన్న, ఎప్పుడైనా నీ మీద బాధ్యతగా బాలింగే అన్నా. అప్పుడైనా మనం మ్యాచ్ గెలుస్తాం. ఇప్పుడైనా మంచిగా అన్నా. నీ లైఫ్ మొత్తం క్రికెట్లో పోయింది. చిన్న పిల్లగాళ్ళు వచ్చి కొట్టిపోతారు నీకు. ఇట్లేస్తారా అన్న బాలింగ్? ఇప్పుడైనా మంచిగా వేయండి. అరే ఏం బాలర్ అయినా ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు? మనం ఎప్పుడు చూసినా ఆయన వల్లనే మ్యాచ్ ఓడిపోతాను. అసలు ఏం ఎత్తాను రా బాలింగ్? నేనని ఆడితే ఇంకొకసారి నేనైతే నీ టీంలో ఆడారా? అరే ఎందుకు కొడుతున్నావురా? ఆగు. అరే క్రికెట్ రా, క్రికెట్ లో అవుతూనే ఉంటది ఇది. అరే ఇవాళ అయినా బౌలింగ్ లో రన్లు వచ్చినాయి, కానీ కావాలని అయితే ఇవ్వలే కదా రన్లు. ఇవాళ అయినా రోజు మంచిగా లేదు, అందుకోసమే అన్ని రన్లు వచ్చినాయి. బ్యాట్స్మెన్ కూడా ఫస్ట్ బాల్ అవుట్ అవుతాడు. బ్యాట్స్మెన్ ఎలా అయితే ఫామ్ లో ఉన్నాడో అప్పుడప్పుడు బౌలర్ ఫామ్ లో కూడా ఉండడు. అన్ని రోజులు ఒక్కటే తీరు కూడా ఉండవు. అరే మీరు ఇలా వరితే బౌలర్ ఇంకా ప్రెజర్ లో వచ్చి బౌలింగ్ వేస్తాడు. ఎప్పుడైతే బౌలర్ టైం నడవదో ఆ టైంలో మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి, ధైర్యం చేయండి. అంతేకాని వాళ్ళకి మీరు డిస్కరేజ్ చేయకండి. మీరు ఇచ్చే ఆ సపోర్ట్ వల్ల నెక్స్ట్ ఓవర్ మంచిగా వేస్తాడు కావచ్చు బౌలింగ్. ఫ్రెండ్స్ ఒక్కటి చెప్తా, క్రికెట్ అనేది జస్ట్ స్కోర్ తోనే కాదు, టీం సపోర్ట్ తో కూడా గెలవచ్చు.